ఇదిగోండి గోరింటాకు అయితే తీసుకొచ్చాను అనమాట. మన చెట్టుది కాదు, మన చెట్టుకి అంత బాగాలేదు, ఆకు బుజ్జి బుజ్జిగా ఉంది, ఆకు కూడా అంత మంచిగా లేదనమాట. అందుకని వేరే వాళ్ళ చెట్టు అయితే తీసుకొచ్చాను, ఒక కొమ్మ తీసుకొచ్చాను, దాని నుండి ఆకు. ఇదిగోండి ఇదైతే మన చెట్టుది అనమాట. బుజ్జి బుజ్జిగా ఉంది, అంత నీట్గా లేదు, కొంచెమే ఉంది. అది నిన్న దెంపుకొచ్చి చూస్తే సరిపోలేదు అనమాట, కొంచెం అయితే అనిపించి ఇంకొక కొమ్మనైతే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చాను. ఆకైతే చూస్తున్నాను. ఇది మిక్సీ పట్టేసుకొని జుట్టుకు పెట్టుకుందాము, చేతులకు కాళ్ళకు కూడా పెట్టేసుకుందాము. ఏంటంటే జుట్టుకు పెట్టుకుంటే మనకి మంచి కండిషనర్ లాగా ఉంటుంది. దాంతోపాటు మనకి వైట్ హెయిర్ ఏమైనా ఉందనుకోండి, ఆ యొక్క వైట్ హెయిర్ కూడా పోయేసి మనకి బ్రౌన్గా మంచి కలర్ అయితే వస్తుంది అనమాట. ఆ హెన్న వాటికంటే కూడా న్యాచురల్గా మనం ఇలా దొరికేటువంటి గోరింటాకు తెచ్చుకొని పెట్టుకున్నాం అనుకోండి, జుట్టుకి అయితే మంచి కలర్ వస్తుంది. చాలామంది అనుకుంటా ఉంటాం కదా, జుట్టుకి మనము ఈ యొక్క గోరింటాకు పెట్టుకుంటే జుట్టు అయితే డ్రై అయిపోతుంది అని. కానీ జుట్టు డ్రై కాకుండా ఉండాలంటే ఒక చిన్న టిప్ ఏంటంటే, మనం జుట్టుకి గోరింటాకు పెట్టుకునే ముందు జుట్టు కొంచెం ఆయిల్ అప్లై చేసుకున్నాం అనుకోండి, లేదు అంటే మన జుట్టు కొంచెం ఆయిలీగా ఉందనుకోండి, ఆ టైంలో పెట్టుకోవాలి. అంతేగాని మనం జుట్టుకి షాంపూ పెట్టేసుకుని హెడ్ బాత్ చేసిన తెల్లారా పెట్టుకున్నాం అనుకోండి, జుట్టు అప్పుడు డ్రైగా ఉంటుంది. ఇది పెట్టుకుంటే ఇంకా డ్రై అవుతుంది. అందుకని మన జుట్టు కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని తర్వాత ఈ గోరింటాకు పేస్ట్ని మిక్సీ పట్టుకొని పెట్టుకున్నాం అనుకోండి, బాగుంటుంది. కొంతమందికి నిమ్మకాయ పడతాయి అనుకోండి జుట్టుకి, కొంతమంది నిమ్మకాయ కూడా పడదు. నిమ్మకాయ పడుతుంది అనుకుంటే ఇది మిక్సీ పట్టేప్పుడు కొంచెం నిమ్మకాయ వేసుకున్నాం అనుకోండి, గోరింటాకు ఇంకా మంచిగా పడి మన జుట్టు కూడా మంచిగా ఉంటుంది. దాంతోపాటు మన జుట్టులో ఏమైనా డాండ్రఫ్ ఉందనుకోండి, ఆ యొక్క డాండ్రఫ్ సమస్య కూడా పోతుంది అనమాట. అదే మనం నిమ్మకాయ పిన్నటువంటి గోరింటాకు చేతికి పెట్టుకున్నా ఏమీ కాదు. దానివల్ల ఇంకా బెనిఫిట్ ఏంటంటే గోరింటాకు అనేది మన చేతి ఎర్రగా మంచిగా పండుతుంది అనమాట. ఆ టిప్ నచ్చింది అనుకున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్ హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారంటే నేనైతే చాలా బాగున్నాను. గోరింటాకు మొక్క చూపిస్తుంది ఏంటి అక్క అనుకుంటున్నారా? ఈ యొక్క గోరింటాకు వల్ల అయితే మనకి చాలా ప్రయోజనాలు ఉన్నాయి కదా. చేతిలో పెట్టుకున్నట్లయితే చేతి మంచిగా ఎర్రగా పండుతుంది. దానివల్ల యూజెస్ ఏంటంటే మన బాడీలో ఉన్నటువంటి వేడిని తగ్గిస్తుంది, చేతికి అందాన్ని ఇస్తుంది. గోర్లకు పెట్టుకున్నట్లయితే మనకి నెయిల్స్కి వచ్చేటువంటి ఆ యొక్క డిసీజెస్ కూడా రాకుండా ఉంటుందన్నమాట. తర్వాత కాళ్ళకు పెట్టుకున్నాం అనుకోండి, కాళ్ళ పగులు రాకుండా ఉంటుంది. దాంతోపాటు మనం అరికాలకు పెట్టుకున్నట్లయితే మన బాడీలో ఉన్నటువంటి వేడిని కూడా తీసేస్తుంది. తర్వాత ఏంటంటే ఈ యొక్క గోరింటాకు పేస్ట్ చేసేసి మనం జుట్టు పెట్టుకున్నాం అనుకోండి, అది మనకి మంచి జుట్టుకి రంగునిస్తుంది. తర్వాత జుట్టు డ్రై అవ్వకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది. దాంతోపాటు ఎయిర్ ఫాల్ని తగ్గిస్తుంది. డాండ్రఫ్ సమస్యలు ఏమైనా ఉంటే పోగొడుతుంది అనమాట. ఇదంతా కూడా మనకి ఆర్గానిక్గా వచ్చినటువంటి గోరింటాకు. దీనికి మనం ఎలాంటి కెమికల్స్ కూడా వేయలేదు. బయట దొరికేటువంటి కలర్స్ తెచ్చుకొని జుట్టుకు పెట్టుకునే కంటే ఈ యొక్క గోరింటాకు పేస్ట్ డ్రై చేయకుండా ఇలానే మనము మిక్సీ పట్టేసుకొని జుట్టుకు పెట్టేసుకున్నాం అనుకోండి, మంచి కండిషనర్ లాగా పనిచేస్తుంది. ఒకవేళ మనకి జుట్టుకి నిమ్మకాయ కొంతమంది జుట్టు నిమ్మకాయ పడదనుకోండి, హెయిర్ ఫాల్ అవుతుంది అలాంటి అనుకుంటే, అలాంటి వాళ్ళు నిమ్మకాయ వేసుకోకండి. ఒకవేళ నిమ్మకాయ వేసుకున్నా మన జుట్టుకు ప్రాబ్లం లేదు అనుకున్న వాళ్ళు ఇది మిక్సీ పట్టేప్పుడు కొంచెం నిమ్మకాయ వేసుకున్నారనుకోండి, మన తలలో ఉన్నటువంటి డాండ్రఫ్ ఏమైనా ఉంటే పోతుంది. డాండ్రఫ్ సమస్య రాకుండా ఉంటుంది. మనం వేసుకున్నప్పుడు ఆ యొక్క డై వేసుకున్నట్టుగా కలర్ మంచిగా వస్తుంది, ఇంకొంచెం డార్క్గా వచ్చి జుట్టు మంచిగా కలర్ఫుల్గా కనిపిస్తుంది అనమాట. ఈ యొక్క ఫ్రెష్గా ఉన్నటువంటి గోరింటాకుతో ఇన్ని ప్రయోజనాలు అయితే ఉన్నాయి. చేతికి పెట్టుకున్నా కానీ, లేదంటే మనం గోర్లకు పెట్టుకున్నాం అనుకోండి, ఇదిగోండి నెయిల్స్కి పెట్టుకుంటే మనకి మంచి నెయిల్ పాలిష్ లాగా ఉంటుంది. నెయిల్స్కి వచ్చేటువంటి ఎలాంటి సమస్యలు కూడా రాకుండా ఉంటాయన్నమాట. మనం నెయిల్ పాలిష్లు అవన్నీ వేసుకుంటూ ఉంటాం, కానీ వాటికంటే ఇది చాలా బెటర్. ఫ్రెండ్స్ ఇదిగోండి మనం గోరింటాకు అయితే నీట్గా మంచిగా కట్ చేసుకున్నాం కదా కొమ్మల నుండి. తర్వాత దీన్ని వాటర్లో వేసిన కొంచెం నిన్నది కూడా ఉందన్నమాట, కొంచెం వాటర్ చల్లేసి పెట్టినుంటే అందుకని అలా కలర్ చేంజ్ అయింది. అందుకని డ్రై అయిపోతుందని అయితే కొంచెం వాటర్ చల్లేసి పెట్టేసుకున్నాను. ఫ్రిడ్జ్లో అయితే వెట్ల బయటనే పెట్టేసుకున్నాను. ఇంకా దీంట్లో కొంచెం చింతపండు వేసేసి దీన్ని మెత్తటి పేస్ట్ లాగా పట్టేసుకుందాము. దీంట్లో ఆకులన్నీ తీసేసుకుందాము. మెత్తటి పేస్ట్ అయితే మిక్సీ పట్టుకుందాం.